నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ హెల్త్. ఈరోజు మనం కర్బూజా పండు తినడం వలన కలిగే లాభాలు, వాటి వలన కలిగే నష్టాలు. కర్బూజా వేసవిలో శరీరానికి చలువ చేసి డీహైడ్రేషన్ తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో 90% నీరు, విటమిన్ ఏ, విటమిన్ సి మరియు పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచడం, బరువును తగ్గడం, గుండె ఆరోగ్యం మరియు చర్మ సౌందర్యానికి ఎంతో మేలు చేస్తుంది. కర్బూజా వలన కలిగే ప్రధాన ప్రయోజనాలు ఏంటి అనేది ఈరోజు మనం చూద్దాం. డీహైడ్రేషన్ నివారణ. అధిక నీటి శాతం ఉండడం వల్ల వేసవి తాపాన్ని తగ్గించి శరీరాన్ని చల్లబరుస్తుంది. గుండె ఆరోగ్యంకి సంబంధించి పొటాషియం ఉండటం వల్ల రక్తపోటును నియంత్రించి గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇక రోగ నిరోధక శక్తి మరియు కంటి చూపు తీసుకుంటే విటమిన్ ఏ, విటమిన్ సి కంటి చూపును మెరుగుపరచడమే కాకుండా వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. ఇక జీర్ణక్రియ మరియు బరువు నియంత్రణ. తక్కువ క్యాలరీలు, ఎక్కువ పీచు పదార్థం ఉండటం వల్ల బరువు తగ్గాలనుకునే వారికి మరియు మలబద్ధకం సమస్య ఉన్నవారికి మంచిది. కిడ్నీలకు మంచిది. ఇక మూత్రపిండాల్లో రాళ్ల సమస్యను తగ్గించడంలో సహాయపడుతుంది. చర్మ, కేశ సౌందర్యం. దీనికి సంబంధించి విటమిన్ సి మరియు యాంటీ ఆక్సిడెంట్లు చర్మం మెరిసేలా చేస్తాయి. ఇక ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవాల్సింది ఏంటి అంటే కర్బూజాలో పొటాషియం ఎక్కువగా ఉండటం వల్ల కిడ్నీ వ్యాధులు ఉన్నవారు వైద్యుల సలహా మేరకు తీసుకోవాలి. ఇక మధుమేహం ఉన్నవారు పరిమితంగా తినడం మంచిది. ఖాళీ కడుపుతో తినడం కంటే మధ్యాహ్నం లేదా సాయంత్రం సమయంలో తినడం ఉత్తమం. కర్బూజా పండు ఎవరు తింటే ఇబ్బందికి గురవుతారు, వాటి వివరాలు కూడా తెలుసుకుందాం. కర్బూజాలో విటమిన్ ఇ, జింక్, ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, భాస్వరం, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరాన్ని హైడ్రేట్గా ఉంచడమే కాకుండా జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అయితే ఈ పండును కొన్ని అనారోగ్య సమస్యలతో బాధపడేవారు తినకపోవడం చాలా మంచిది. డయాబెటీస్ ఉన్నవారు కర్బూజా గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉండటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిని పెంచే అవకాశం ఉంది. దీని GI 60-80 మధ్య ఉంటుంది. కాబట్టి డయాబెటీస్ ఉన్నవారు దీనిని ఎక్కువగా తినకూడదు. తినాలని అనుకుంటే తప్పనిసరిగా డాక్టర్ సలహా తీసుకోవాలి. అలర్జీ సమస్యలు ఉన్నవారు, చర్మ సంబంధిత సమస్యలు, శ్వాసకోశ అలర్జీలు ఉన్నవారు డాక్టర్ సలహా లేకుండా కర్బూజాను తినకూడదు. ఇక గ్యాస్, IBS ఉన్నవారు కర్బూజాలో అధిక ఫైబర్ ఉండడంతో గ్యాస్ ప్రాబ్లం లేదా ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ ఉన్నవారికి కడుపు ఉబ్బరం, నొప్పి, జీర్ణ సమస్యలు రావచ్చు. ఇక కిడ్నీ సమస్యలు ఉన్నవారు కర్బూజాలో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది మూత్రపిండాలు తగిన విధంగా ఫిల్టర్ చేయలేకపోతే కిడ్నీలపై అధిక ఒత్తిడి పడుతుంది. దీనివల్ల కిడ్నీ ఫంక్షన్ మరింత దెబ్బతినే అవకాశం ఉంది. ఖాళీ కడుపుతో తినకూడదు. ఉదయం ఖాళీ కడుపుతో తింటే కొందరికి అసిడిటీ, గ్యాస్, కడుపు నొప్పి వంటి సమస్యలు రావచ్చు. మధ్యాహ్నం లేదా సాయంత్రం తినడం ఉత్తమమైన పని. అన్ని పోషకాహార పదార్థాలలాగే కర్బూజాను కూడా మితంగా తీసుకోవాలి. మీకు పై సమస్యలతో ఏదైనా ఉంటే కర్బూజా తినే ముందు తప్పనిసరిగా వైద్యుల సలహా తీసుకోవడం చాలా మంచిది. ఇది ఇవాల్టి వన్ టీవీ హెల్త్ టిప్. మరో హెల్త్ టిప్తో మీ ముందుంటాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ వన్ టీవీ హెల్త్.